హలో 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 అమ్మా. అమ్మా వినపడుతుందా అండి? వినిపిస్తాందమ్మా, చెప్పండి అమ్మా. ఏం లేదు, గ్రేట్ విక్టరీ ఫర్ యూ అంటున్నా. వి ఆర్ సో హ్యాపీ అంటున్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ మా. మీకు కూడా మా, ఈ విజయానికి కారణం మీరు కూడా మా. అందరూ అందరం అవునమ్మా. ఇంకా కొంచెం జ్యూస్ ఎక్కువ కదా. అవునవునమ్మా, అవునవునమ్మా, చాలా ఆనందంగా ఉంది మా. అవునవునమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మా. ఓకే మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా అమ్మా, మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ మా. అందరూ చివరికి ఒకే ఫ్యామిలీ. అవునమ్మా, ఓకే ఓకే. మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు ప్రజలు కూడా. జై తెలుగుదేశం మా. థ్యాంక్ యూ అండి. ఓకే, జై తెలుగుదేశం. ఓకే మా, థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం. నమస్తే మా, నమస్తే. ఇంకో విషయం కూడా స్పష్టంగా, అంటే వాళ్ళది ఎంత బలం అనేది చెప్పేదానికి మీరు కూడా లాజికల్గా ఆలోచించండి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా చెప్తున్నా. రీపోలింగ్ అడిగింది వాళ్ళే, తర్వాత 2 రీపోలింగ్ వచ్చినాయి. రీపోలింగ్ కన్నా ముందు పోలింగ్ అయింది. ఒక బూత్లో 400 ఓట్లు పోల్ అయితే రీపోలింగ్ తర్వాత 350 ఓట్లు 360 ఓట్లు పోలైనాయి. అంటే వాళ్ళు మొత్తం ఊర్లలో దండవారం వేపించి సోషల్ మీడియాలో పెట్టి ఈ ఎలక్షన్ మనం బాయ్కాట్ చేస్తున్నామని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసినా కూడా కేవలం 40 ఓట్లు మాత్రమే ఆ తర్వాత తగ్గాయి. అంటే వాళ్ళ బలం 500 ఓట్లలో కేవలం వాళ్ళ బలం, వాళ్ళ మాట విని ఆబ్సెంట్ అయిన ఓట్లు వచ్చేసి 40 ఓట్లే. ఇప్పుడు ఆ రకంగా క్యాల్కులేషన్ వేసుకునే కూడా ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన 682 ఓట్లు. నిన్న వాళ్ళ ఆబ్సెంట్ అయిన విధానాన్ని బట్టి చూస్తే 2 కరెక్ట్గా టాలీ అవుతున్నాయి. అంటే వాళ్ళ బలం 500 ఓట్లలో వాళ్ళు చెప్తే బాయ్కాట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తే వినకుండా అందరూ హాజరైనారు. వాళ్ళ మాట వినింది కేవలం 40 ఓట్లు మాత్రమే అనేది ఆ తర్వాత నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి మా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రజాస్వామ్యవాది. ప్రజాస్వామ్యం అంటే ఆయన పడి చచ్చే మనిషి. అలాంటి ప్రజాస్వామ్యవాది చేతనే అంతకుముందు ఎలక్షన్స్లో ఇదే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఆయన నోటి వెంటనే మేము ఎలక్షన్ బాయ్కాట్ అని అనిపించారంటే మీరు ఎంత అప్రజాస్వామ్యంగా వ్యవహరించినారో. జగన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏదో పెద్ద పుడింగ్ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కుప్పంకు వచ్చి ఏమేమో చేశారు కదా. ఇప్పుడు పుంజుల ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయన పంపించచ్చు కదా. రాజమల్లు రమేష్ యాదవ్ను పంపించినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపించి ఆ తర్వాత ఇక్కడ పులిదల తేల్చుకోవాల్సింది. అంత ఘోరంగా అప్రజాస్వామ్యం చేసిన ఆ వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏందో ప్రజాస్వామ్యానికి అతనే ప్రతిరూపమైనట్టు, అతనే ప్రతీక అయినట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా ఇది చాలా దారుణం. ఇంకొక విషయం మాట్లాడితే ఏదో గంగమ్మ జాతర అంట రఫా అని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అధికారులను భయపడించే మార్గం చేసి ఈ 3.5 సంవత్సరం తన పార్టీని తన పార్టీ కార్యకర్తలను సర్వైవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో రఫా అని ఎప్పుడో 3.5 సంవత్సరం 4 ఏళ్ళ గవర్నమెంట్ మారుతుందంట. అప్పుడంట గంగమ్మ జాతర అంట రఫా అంట. ఇప్పుడు ఈ పులివెందులో ఈ ఎన్నిక జరిగినప్పుడు ఈ రఫా బ్యాచ్ నువ్వంతా ఏమైనారని నేను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. ఏంది లేదు, జగన్ది ఉత్త డొల్లతనము, ఉత్తది ఊరికే మేకపోయేది గాంభీర్యము. తన పార్టీ ఉనికిని కాపాడుకునే దానికి రఫా అన్నాడు. కానీ ఇప్పుడు అదే రఫా ఉండింటే ఆ రఫా బ్యాచ్ ఏమైంది, పులివెందులో ఇంత మెజార్టీలు ఎట్టొస్తాయని మేము రాష్ట్ర ప్రజలకు చెప్తూ, చివరగా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నాకు 4.5 లక్షల మెజార్టీ వచ్చింది. తర్వాత నువ్వు తలకిందులు తపస్సు చేసినా నీకు ఆ మెజార్టీ రాదని మా ముఖ్యమంత్రి అన్నప్పుడు ఈరోజు మెజార్టీ డిపాజిట్ కూడా రాలే. ఈ మెజార్టీ గురించి నువ్వేం సమాధానం చెప్తావని తర్వాత ఆయన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం చెప్పండి. అయిపోయిందమ్మా, చెప్తా అయిపోయింది. అందరికీ నమస్కారం బాబు, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఎలక్షన్ జరగడం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ లాంటిది. ఎందుకనంటే ఈ మధ్యకాలంలోనే రఫా డైలాగు చాలా
రఫా డైలాగ్ అనేది చాలా బాగా వినిపించింది. నరుకుతాం ఇంకా చేస్తామని అంటే ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా రఫా నరకాలన్న ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి వాళ్ళ నాయకుడే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. కానీ రఫా అనేది చాలా రకాలుగా చేయొచ్చు. రఫాగా ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, రఫాగా ఉద్యోగాలు ఇప్పించచ్చు, రఫాగా డెవలప్మెంట్ చేయొచ్చు అని కూటమి ప్రభుత్వం చూపించింది. అదే విధంగా పులివెందుల ప్రజలు కూడా రఫాగా తెలుగుదేశంకి ఓట్లేసి రఫాగా గెలిపించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ మంచితనంగా రఫా వాడాలో ఇంకొకసారి మళ్ళొక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది. దానికి నిదర్శనం ఈరోజు గెలుపు. ఆ గెలుపుని మున్ముందు కాలంలో ఇంతకుముందు ఒక పత్రికా సోదరులు మమ్మల్ని అడిగారు, పులివెందుల ఫార్ములా ఇక్కడ కుప్పం ఫార్ములాని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేశారా? వాళ్ళు చేసినట్లని కుప్పం ఫార్ములాని వాళ్ళలాగా ఇంప్లిమెంట్ చేయలేదు. కుప్పంలో ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందో అదే ఫార్ములా పులివెందుల్లో కూడా అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తాం. కుప్పం ఫార్ములాని డెవలప్మెంట్ రూపంలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. మరొక్కసారి ఈ ఎలక్షన్కి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరూ కష్టపడిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసి, ఎందుకంటే నేను కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన, నాతో పాటు తిరిగిన